విభజన హామీలు నెరవేర్చాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాని మోదీతో భేటీ అయిన భట్టి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన 2200 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఐటీఐఆర్ ప్రాజెక్టుపై మోదీని రిక్వెస్ట్ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిందని ఆరోపించారు భట్టి విక్రమార్క. తమ సమస్యలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని, అన్ని విధాలుగా రాష్ట్రానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు భట్టి విక్రమార్క. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్, బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని, వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎం ని హైదరాబాద్ కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకుని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, బ్యాక్వర్డ్ ఏరియాస్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని